ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే వీరి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు వీరికి ఉంటాయి. అలాగే ఈ రెండు విషయాలు మీ ఇంట్లో జరుగుతూ ఉంటే కనుక సింహరాశివారు మీకు దైవశక్తి తోడుగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు. వీడియో చూడకపోతే మీరు చాలా నష్టపోతారు. అయితే సింహరాశివారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏ రెండు విషయాలు వారి ఇంట్లో జరుగుతూ ఉంటే దైవశక్తి వారికి తోడుగా ఉన్నట్లుగా వారు అర్థం చేసుకోవాలి, అంటే ఎటువంటి సూచనలు దైవశక్తి వారికి తోడుగా ఉన్నట్లుగా చూపిస్తాయి. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన కూడా సింహరాశివారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే కనుక ఆ పని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో ఉంటుంది. అయితే సింహరాశివారు ఆరోగ్యానికి, క్రమశిక్షణకు, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వీరు ఏ విధంగా అయితే క్రమశిక్షణతో ఉంటున్నారో, సమయ పాలన పాటిస్తున్నారో, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారో వీరి సొంత వ్యక్తులు కూడా అదేవిధంగా ఉండాలని, వీరికి పరిచయం ఉన్న వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా ఇతరుల మంచిని కోరుకునే వ్యక్తులుగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం నాయకత్వ లక్షణాల కారణంగా అందరిపై అజమాయిషీ చలాయిస్తూ ఉంటారు. వీరు చెప్పింది ప్రతి ఒక్కరూ వినాలి అనే భావనను కలిగి ఉంటారు. ఈ యొక్క భావన ఏదైతే ఉందో ఇతర వ్యక్తులకి మాత్రం కొంత ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. అందుకే చాలా మంది వ్యక్తులు వీరిని దూరం పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే సింహరాశివారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. ఈ కారణంగా జీవితంలో ఎన్నోసార్లు నిరాశ, నిస్పృహలకి కూడా లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని పుంజుకొని వీరు ముందుకు సాగుతూ ఉంటారు. అంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో నిరాశ, నిస్పృహలు వీరికి ఎక్కువవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ ఇంట్లో దైవశక్తి ఉంది అని సూచించే రెండు విషయాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అంటే మీ ఇంట్లో రెండు విషయాలు జరుగుతూ ఉంటే కనుక మీకు దైవశక్తి తోడుగా ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశివారు ఎటువంటి నిందలు, ఆరోపణలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇతరుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క జీవితంలో దైవశక్తి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేయాలని, దైవిక శక్తి వారికి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే దైవశక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలనైనా సరే సునాయాసంగా మనం అధిగమించగలుగుతాం. ఏ పని చేపట్టినా సరే దాంట్లో విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం. కాబట్టి దైవశక్తి తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది జీవితాల్లో దైవశక్తికి బదులుగా దుష్టశక్తి వారిని వెంటాడుతూ ఉంటుంది. ఈ దుష్టశక్తి ఏదైతే వెంటాడుతూ ఉంటుందో ఆ సమయంలో సమస్యలు వారికి ఏ విధంగా వస్తాయంటే, ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోకముందే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఈ విధంగా జీవితమంతా కూడా భారంగా గడిచిపోతుంది. ఎటు చూసినా కానీ పంజరంలో చిక్కుకున్న చిలకలాగా ఉంటుంది వారి యొక్క పరిస్థితి అనేది. అంటే ఎప్పుడైతే దుష్టశక్తి మన యొక్క జీవితంలో తిష్ట వేసుకుని కూర్చుంటుందో ఈ విధంగా ప్రతి ఒక్క సమస్య మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు, అనారోగ్య సమస్యలు, అంటే కొంతమందికి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు, కానీ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. మానసికంగా ప్రశాంతత ఉండదు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు. ఈ కారణంగా కూడా వారు ప్రశాంతత లేని జీవనాన్ని గడుపుతూ ఉంటారు. వృత్తిరీత్యా పై అధికారుల వల్ల ఊరికే మాటలు పడాల్సి వస్తుంది. ఏ పని మొదలుపెట్టినా కానీ వాటిని విజయవంతంగా పూర్తి చేయలేకపోతారు. మీ యొక్క టార్గెట్ ని మీరు రీచ్ కాలేకపోతారు. ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు దుష్టశక్తి మన జీవితంలో ఉండటం ద్వారా మనం అనుభవించాల్సి ఉంటుంది.
అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ రెండు విషయాలు మీ ఇంట్లో జరుగుతూ ఉంటే కనుక మీరు దైవశక్తి మీకు తోడుగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో, అంటే మీరు పూజ చెయ్యని సమయంలో, మధ్యాహ్నం పూటైనా పర్వాలేదండి, రాత్రి సమయంలో అయినా సరే, అంటే ఆ సమయంలో మీరు ఇంట్లో పూజ చేయలేదు అయినా కానీ సాంబ్రాణి ధూపం వాసన, మల్లెపూల పరిమళం, సుగంధ ద్రవ్యాలకి సంబంధించిన పరిమళం, గంధం, పసుపు, కుంకుమ వీటికి సంబంధించినటువంటి సువాసన, అగరవత్తుల వాసన, అంటే ఈ విధంగా పూజ చేసినప్పుడు ఎటువంటి సువాసన మన యొక్క ఇంట్లో ఉంటుందో అటువంటి సువాసన భరితమైనటువంటి వాసన మీ ఇంట్లో పూజ చెయ్యని సమయంలో కూడా వస్తుంది అంటే దైవశక్తి మీకు తోడుగా ఉందని, మీ ఇంట్లో దైవశక్తి ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సూచన భగవంతుడు మీకు చూపిస్తున్నాడు. అంటే దైవశక్తి మీ ఇంట్లో ఉందని మీరు చాలా ప్రశాంతంగా మీ యొక్క జీవనాన్ని గడపవచ్చు. అంటే స్ట్రెస్ కి లోనవలసిన అవసరం లేదు. ఎందుకంటే దైవిక శక్తి మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు అన్ని విజయాలనే సొంతం చేసుకుంటారు. చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు, కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు తోడుగా ఉంటాయి. అలాగే ఇదివరకు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేక ప్రశాంతత లేని వాతావరణంలో మీరు ఉండి ఉన్నట్లయితే కనుక, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక, ఇప్పుడు ఆ యొక్క వాతావరణం అంతా కూడా వ్యతిరేకంగా మారటం, అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవటం, మనసు విప్పి మాట్లాడుకోవటం, ఇదివరకు కోపంగా ఉన్న మీ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ప్రశాంతంగా మీతో మాట్లాడటం, కుటుంబంలో గొడవలు సద్దుమనగటం, ఒక ప్రశాంతమైన వాతావరణం, ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఊరికే ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వాటి నుండి కూడా ఉపశమనం దొరకటం, ఈ యొక్క సూచన కూడా దైవశక్తి మీకు మీ యొక్క గృహానికి తోడుగా ఉందని మీరు అర్థం చేసుకోవటానికి ఒక సూచన. కాబట్టి ఈ యొక్క సూచనలను బట్టి దైవశక్తి మీ ఇంట్లో ఉందని అర్థం చేసుకోండి. గుండె ధైర్యాన్ని కలిగి ఉండండి. ఎటువంటి సమస్య వచ్చినా ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడని, ఆ దైవిక శక్తి మిమ్మల్ని కాపాడుతుందని భరోసాగా ఉండండి. అలాగే మీరు నిత్యం దీపారాధన చేసుకోవడం అలవాటుగా చేసుకోండి. వీలైతే ప్రతి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించండి. ఎందుకంటే ఈ విధంగా నిత్య దీపారాధన జరిగే ఇంట్లోకి దుష్టశక్తి ప్రవేశించే వీలు ఉండదు. కాబట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. గుమ్మాలను అలాగే ఇంటి ముంగిలిని వాకిలిని చక్కగా రోజు శుభ్రం చేసుకుని అలంకరించుకోండి. పువ్వులతో రంగవల్లికలతో అలంకరించుకోండి. అలాగే ఇంట్లో ఎప్పుడూ ఏ వ్యక్తులు కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. ఇటువంటి కొన్ని నియమాలు పాటించినట్లయితే మీ ఇంట్లో దైవిక శక్తి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనికి వ్యతిరేకంగా ఇంట్లో ఊరికే గొడవలు జరగటం, ఇంట్లో అపరిశుభ్రత తాండవం చేయటం, అలాగే ఒకరిపై ఒకరు అరుచుకోవటం, ఇటువంటివి కనుక ఇంట్లో జరుగుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో దైవశక్తికి బదులుగా దుష్టశక్తి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ విషయాన్ని సింహరాశి వ్యక్తులు గమనించాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్య దీపారాధన అలవాటుగా చేసుకోండి. ప్రతి శుక్రవారం తులసికోట దగ్గర దీపం వెలిగించండి. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.